పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా వినోద్ కుమార్ గారు మద్దతుగా వారు ఏదైతే ఆ రోజు ఎంపీగా ఉండి ప్రజలకు అందుబాటులోకి ఆహ్లాదకర వాతావరణంలో వాకింగ్ చేసుకునే విధంగా ఉండాలని చెప్పేసి కరీంనగర్లో ఒక గొప్ప డిసిషన్ను తీసుకోవడం జరిగింది. అది ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో ఒక వాకింగ్ ట్రాక్స్తో పాటు చిల్డ్రన్ పార్క్స్ ఏర్పాటు చేయడము, దాంతోపాటు గతంలో ఉన్న సర్కస్ గ్రౌండ్గా ఉన్నది కూడా అది కూడా ప్రజలకు అందుబాటులో పిల్లలకు అందుబాటులో తేవాలని అది కూడా రెండు కూడా వాకింగ్ ట్రాక్ ఇబ్బంది కలగకుండా వాకింగ్ ట్రాక్స్ ఇంకా సింథటిక్ ట్రాక్స్ ఏర్పాటు చేసుకొని మరియు ప్రజలకు అందుబాటులో ఒక పార్క్ కూడా రెండు చేయడం జరిగింది. ఈరోజు ప్రజలు ఎక్కడికో డ్యామ్ కాడుకోకుండా ఇక్కడికే అందుబాటులో ఉన్న ఈ రెండు కాలేజీలు ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ సర్కస్ గ్రౌండ్ రెండు కూడా అద్భుతంగా యూజ్ చేసుకుంటారు. ఇప్పటికే ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అందులో సుమారు పొద్దున సాయంత్రం కలిపి ఒక 600-700 మంది వాకింగ్ చేస్తూ ఉంటారు పిల్లలతోటి. అలాగే ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ జూన్లో కంప్లీట్ అయిపోతుంది. ఇందులో సుమారు 1000 మంది కూడా పొద్దున్న లేచి వాకింగ్ చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నారు. మంచి ఆహ్లాద వాతావరణంలో చిన్నపిల్లలు ఆడుకుంటారు, పెద్దలు వాకింగ్ చేసుకునే విధంగా చాలా బ్యూటిఫుల్గా దీన్ని తీర్చేయడం జరిగింది. అందుకే ఈరోజు ప్రజలకు మేము చేసిన పని చెప్పాలని చెప్పేసి ఈరోజు వాకింగ్ ట్రాక్లకు వెళ్ళి మేము ఈరోజు ప్రజలకు ఓట్లాడడానికి రావడం జరిగింది. చాలా అద్భుతంగా ప్రజలు రిసీవ్ చేసుకున్నారు. మీరు చేసినాయి కాదు ఇవన్నీ, మీరు ఎంపీగా ఉన్నప్పుడు తీసుకున్న చొరవ వలన అద్భుతమైన ట్రాక్స్ ఏర్పాటు చేసినాయి. ఇది భావితరానికి ఒక గొప్పగా ఉపయోగపడుతుంది. హెరిటేజ్ స్ట్రక్చర్ ముట్టకుండా ఆర్ట్స్ కాలేజ్ హెరిటేజ్ ముట్టకుండా ఉండగా అద్భుతంగా జరిగిందని చెప్పారు. ఇది మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్రజలారా 40-50 సంవత్సరాల అభివృద్ధి కాకుండే కానీ ఎప్పుడైతే 2014లో ఎంపీ గారు వినోద్ కుమార్ ఉన్నప్పుడు స్మార్ట్ సిటీ నిధులు తీసుకురావడం వల్ల ఈరోజు గొప్పగా ఆ నిధులతోటి అద్భుతంగా డెవలప్మెంట్ జరిగింది. ఇది డెవలప్మెంట్ కళ్ళకు కట్టినట్టు కనబడుతున్నాం. ఇక్కడే కాదు కరీంనగర్ టౌన్ మొత్తం కూడా స్మార్ట్ సిటీ తోటి డెవలప్మెంట్ జరిగింది. అభివృద్ధి కోటేయమంటున్నాం మేము. వినోద్ కుమార్ గారు కోటేయండి. రేపు అభివృద్ధి కోటేస్తే నేను ఎమ్మెల్యేగా తన ఎంపీగా ఉంటే రేపు అద్భుతంగా కేంద్రం నుంచి నిధులు రాష్ట్రం నుంచి నిధులు తీసుకొచ్చి కరీంనగర్ అభివృద్ధి కొనసాగాలి. ఇట్ షుడ్ బి కంటిన్యూ. ఆగకూడదంటే వినోద్ కుమార్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించడంలో ముఖ్య భాగం పోషించారు. నిధులు తీసుకురావడంలో పార్లమెంట్లో మాట్లాడి వినోద్ కుమార్తో వెంకయ్యతో మాట్లాడి నిధులు తీసుకురావడం జరిగింది స్మార్ట్ సిటీలో. కాబట్టి ఆ నిధులతోటి ఈరోజు కరీంనగర్ అంత అద్భుతంగా జరిగింది. కాబట్టి రాష్ట్రంలో ఏ నగరంలో జరిగిన అభివృద్ధి ఇక్కడ జరుగుతుంది. కాబట్టి అభివృద్ధి చూడండి, అభివృద్ధి కంటిన్యూ కావాలంటే డెఫినెట్గా మీరు కారు గుర్తు కొట్టారని చెప్పి మనస్ఫూర్తిగా ప్రజలు చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో వాళ్ళే క్లియర్గా అంటున్నారు మీరు చేసిన అభివృద్ధి కాబట్టి. సో అలాగే ప్రతి ఒక్కరు అభివృద్ధి కోటేస్తే డెఫినెట్గా మీ ఇద్దరం కలుసుకుని చేతులవాదరు ఉండి మళ్ళీ అభివృద్ధిని కంటిన్యూ చేస్తామని చెప్పేసి మీకు సౌన్యంగా కారు గుర్తు కొట్టామని చెప్తున్నాం.